అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ రోజులలో చాలా వరకు ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదని కొందరు ఊరికి అస్తమానం ఆరోగ్యం బాగుండట్లేదు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, నిద్రలో ఉలికి పడుతున్నారు. కొంతమందికి విపరీతమైన జ్వరాలు రావడం, అనుకోకుండా ఏదో ఒకటి అవ్వడం, ఇట్లాంటి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కొంతమందికి నార్మల్గానే తెలియకుండా ఏదో ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది అని చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు పాజిటివ్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది అంటే కొన్ని సంకేతాల వల్ల మనకు తెలుసుకోవచ్చు ఏదో పాజిటివ్ జరుగుతుంది అని. మరి ఈ నెగిటివ్ జరుగుతున్నప్పుడు ఇంట్లో ఏమైనా సంకేతాలు కనిపిస్తాయి అంటారా? ఇంట్లో ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఏమైనా సూచిస్తాయి అంటారా? చాలా మంచి ప్రశ్న వేసావు శిరీష. నేను ఈ ప్రస్తుత కాలంలో చాలామంది ఈ విషయాల గురించి చాలామంది బాధపడుతున్నారు. నాకు కూడా చాలామంది అడగడం జరిగింది. కాబట్టి దీని గురించి మంచి ప్రశ్న వేసావు. ఎందుకంటే సమాజానికి చాలా యోగ్యవంతమైనటువంటి ప్రశ్న ఇది. కాబట్టి ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా మనం దైవికంగా దేవుని ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. వందే రత్న నిబద్ధ హేమముకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామభయేక్షుపాశునిమద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమానకుండరధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం. శ్రీ భువనేశ్వరీ దేవతాయే నమో నమః. అస్మత్ పరమగురు పరమేష్టి గురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ప్రస్తుత కాలంలో ఎక్కడ చూస్తున్నా సరే, ఎవరిళ్లలో చూసినా మా ఇంట్లో ఏదో తాంత్రికంగా ఏదో ప్రయోగం చేశారా అండి, మా ఇంట్లో ఏదో ఇబ్బంది పడిపోతున్నామండి, ఏదో మా ఇంట్లో చికాకు నడుస్తున్నదండి అని. ఏమిటి అంటే ప్రతి వారంకి 2 సార్లు హాస్పిటలైజ్డ్ అవ్వడం, అంటే వైద్యశాలకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కాస్త ఇబ్బంది అవుతూ ఉండడం, ఏదో ఒక అనారోగ్యం, ఏమైనా అంటే డాక్టర్ ఏమీ లేదంటే మామూలుగా పంపించేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంట్లో విషయం ఏమీ ఉండదు, పుట్టినే గలాటాలు కొట్టుకోవడం భార్యాభర్తలు, అదేవిధంగా ఇంట్లో పిల్లలు తల్లి, అట్లా ప్రతిదీ ఏదో రకంగా ఆ రోజు గొడవ అవుతూ ఉండడం, విషయం ఏమో లేకపోయినా గొడవలు అవుతూ ఉండడం. అదేవిధంగా పిల్లలు రాత్రిపూట ఉలిక్కిపడి లేస్తూ ఉండడం, అదేవిధంగా కాస్త ఇంట్లో ఏదో వాసన, ఏదో కొంచెం చెడు వాసనలు వస్తూ ఉండడం, అదేవిధంగా కాస్త ఏదో తిరుగుతున్నట్లు, ఏదో ఇదవుతున్నట్లు, ఏదో కాస్త ఫినాన్షియల్గా బాగా ఎంత డబ్బు తెచ్చినా నిలవకపోవడం, ప్రధానంగా ఇంట్లో ఎంత డబ్బు తెచ్చినా నిలవకపోవడం, ఇవన్నీ కూడా ప్రధానంగా నెగిటివ్కి సంబంధించినటువంటి ఒక లక్షణాలు అన్నమాట. అంటే నెగిటివ్కి సంబంధించిన లక్షణాలు అంటే ఎవడో ప్రయోగం చేసేయడానికి కాదు. అక్కడ అది ప్రయోగం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. నెగిటివ్ అంటే ప్రయోగం ద్వారాగా నెగిటివ్ అనేది వచ్చేది. మన స్వయంకృతాపరాధం వల్ల కూడా నెగిటివ్స్ అనేది వస్తూ ఉంటాయి. దీనికి కొన్ని విధానాలు ఉన్నాయి. అదేవిధంగా అంటే మన స్వయంకృతాపరాధం వల్ల కూడా నెగిటివ్ మన ఇంట్లో రావడానికి అవకాశాలు కొన్ని సూచిస్తున్నాయి. ఏమిటవి అంటే ప్రయోగం చేస్తే దాని లక్షణాలు కూడా ఇవే అమ్మా. అదేవిధంగా నెగిటివ్ అనేది దానికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా ఇవే. అయితే అన్నిటికీ మనం ప్రయోగం చేశారు కదా అని మొత్తం ఇంకా ఈ భూత వైద్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెట్టక్కర్లేదు. ఫస్ట్ ప్రధానంగా మన ఇంటిని మనమంతటా మనమే మార్చుకోవాలి. ప్రధానంగా ఈ నెగిటివ్ మన ఇంట్లో జరగడానికి ప్రధానంగా విషయం ఏమిటయ్యా అంటే, ఇంట్లో ఎక్కువగా అరవడాలు తగ్గించుకోవాలి. గుట్టుగుట్టిని గట్టిగా పెద్ద నోళ్ళు పెట్టి అరవడాలు ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. ఎక్కడ లో వాయిస్ ఉంటుందో లక్ష్మి అక్కడ కూర్చుంటుంది, తిష్ట వేసి కూర్చుంటుంది. అదేవిధంగా ఇంట్లో ప్రధానంగా బయటకి వెళ్ళి వచ్చిన వెంటనే కాళ్ళ కడుక్కొని ఇంట్లోకి రావాలమ్మ. ఇది మనం పాటించాం. దీనివల్ల బయట చాలా వరకు నెగిటివ్ ఉంటుంది. అవన్నీ కూడా మనం ఏవేవో తొక్కుతూ ఉంటాం, ఏవేవో బయట దిష్టిలు తీసే పడేస్తూ ఉంటారు, ఎవరెవరినో మనం తాకుతూ ఉంటాం, తొక్కుతూ ఉంటాం, ఏవేవో మనం నిమ్మకాయలని కానీ ఎవరో వెళ్తుంటారు, అక్కడ దిష్టి తీసేస్తుంటారు, ఎవరో చనిపోతుంటారు, అదే వీధిలో వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. మనకు తెలుస్తుందా? మనకు తెలియదు. మనం అదే వీధిలో మనం కూడా వెళ్తూ ఉంటాం. తద్వారా మనం కాళ్ళ కడుక్కోకుండా ఇంట్లోకి రావడం ద్వారా ఏమవుతుంది అంటే నెగిటివ్ అనేది మన ఇంట్లో ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కూడా నెగిటివ్ అనేది వస్తుంది. రెండోది, ఇంట్లో తులసి ఆరాధన ఖచ్చితంగా ఉండాలి. నాద్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మనకి ఎలాగా స్త్రీలను ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని ఎలా మనకి
ఉందో అలాగే దీనికి సంబంధించి కూడా తులసి ఆరాధన ఎక్కడ చేస్తూ ఉంటుంటారో అక్కడ దేవతలు కూర్చుంటారు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది నేను చెప్పేది కాదు, పురాణాల్లో ప్రోక్తం, పురాణాల్లో చెప్పినటువంటి మహర్షులు చెప్పినటువంటి విషయాలు. అది ఒకటి. తులసి ఎండిపోయినా, తులసి చెట్టు లేకపోయినా, తులసి ఆరాధన చేయకపోయినా తద్వారా కూడా మనకి వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఆనవాయితీ లేదు గురువు గారు. అవును గురుగారు, ఇది ఆనవాయితీ లేదు మాకు, తులసి మాకు ఇది లేదు. తులసి ఆనవాయితీ లేకపోవడం ఏమిటి? అసలు ఉంటుందా? ప్రకృతి స్వరూపం, ప్రకృతిని ఆరాధన చేస్తున్నాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత. అమ్మ ప్రకృతి స్వరూపిణి, నువ్వు తులసి అమ్మవారి స్వరూపంగా భావన చేసి దీపం పెట్టి ఒక అగరబత్తి వెలిగించడం ఈ అనాదిగా ఆచారం ఏమిటి? ఇది వేయం అక్కడేం చేసేట్లేదు. ఒక తులసి అమ్మవారి స్వరూపంగా భావన చేస్తూ ఈశాన్యమ ప్రతిష్ఠ చేసి అది చక్కగా ఆ తులసి కోటను పెట్టుకుని చక్కగా తులసికి పసుపు కుంకుమలతో అలంకరించి కాస్త దీపారాధన చేసి ఒక అగరబత్తి వెలిగిస్తే అర్ఘ్యం ఇస్తే చాలు, అది ఇంటిని ఎంత బాగా రక్షిస్తుంది కదా. కానీ దానికి ఆనవాయితీ లేదంటారు. అవును, ఇది ఒక అపోహ. అపోహ, ఇది పక్కా అపోహ. చక్కగా ఇంట్లో తులసి ఆరాధన చేసుకోవచ్చు. తులసి ఆరాధన చేసుకోవడం అంటే ఇంట్లో చెప్పులు కారు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం, ఈ విధంగా ఒకటి. నెక్స్ట్ ప్రాతకాలం నిద్ర లేవాలి తల్లి. రాత్రిపూట పెందరాడే పడుకోవాలమ్మ. ప్రాతకాలం తొందరగా నిద్ర లేవాలి. ఇది ప్రధానమైన. ఎందుకంటే ప్రాతకాలం నిద్ర లేకపోతే తిష్టదేవత వచ్చి ఇంట్లో తిరుగుతుంది అని శాస్త్రం వచ్చింది. కాబట్టి దరిద్ర దేవత వస్తుంది అని. కాబట్టి ప్రాతకాలం నిద్ర లేవడం ఇది ఒకటి. రెండవది విరిగిపోయినటువంటివి, పగిలిపోయినటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఇంట్లో ఉంచడం ద్వారా నెగిటివ్ అనేది తొందరగా ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇది కూడా ఒక కారకత్వం. కాబట్టి ఈ విధంగా నెక్స్ట్ దైవ సంబంధమైన ఆరాధన చేసినప్పుడు శుభ్రమైనటువంటి దుస్తులు ధరించి దైవారాధన చేయడం. అంటే కొంతమంది నైటీలు, అంటే ఇప్పుడు నైటీలు వేసుకొని కూడా అది మరి అంటే అది ఎవరు ఆరోగ్యరీత్యా సంబంధమైనటువంటి, కానీ వీలైనంత వరకు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి దీపారాధన, సాంప్రదాయమైనటువంటి ఇవి ధరించి దీపారాధన, దైవారాధన చేయడం అనేది అది శాస్త్రం చెప్పినటువంటి విషయం. ఉతిన దుస్తులు, మంచి దుస్తులు ధరించి ఇచ్చేయడం. ప్రాతకాలము అదేవిధంగా ప్రదోష సాయంకాలం 2 పూట్ల కూడా దీపారాధన చేస్తూ ఉండడం. ఇవన్నీ చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ అనేది ఉండదమ్మా. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇంకో ప్రధాన విషయం, నెగిటివ్ ఫోర్స్ సరే ఇంట్లో చేరింది, అవి పోవాలంటే ఏం చేయాలి? సరే పరిహారాలు ఏం చేయాలి అంటే మంచి సొల్యూషన్ ఏంటంటే, ప్రతి మంగళవారం నాడు, అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు, ప్రతి శనివారం నాడు, వారానికి 3 రోజులు. ఏమిటి? మంగళవారం, శుక్రవారం, శనివారం. ఈ 3 రోజులు కూడా చక్కగా ఇంట్లో గంగాజలము, అదేవిధంగా హరిద్రం అంటే పసుపు, ఉప్పుతో ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవడం. ఇల్లంతా ప్రోక్షణ చేసుకొని ఎంత శుద్ధి చేసుకోవడం. అదేవిధంగా కాస్త ఆవు పిడక బొగ్గులు పెట్టి దాంట్లో తెల్లావాలు, అదేవిధంగా వసకొమ్ములతో ధూపం వేయడం. తద్వారా కొంచెం నెగిటివ్ అనేది పోతూ ఉంటుంది. అదేవిధంగా ఇంటికి సంబంధించి, గుమ్మానికి సంబంధించి పసుపు రాసి బొట్లు పెట్టడం. ఈ 3 రోజులు ఖచ్చితంగా పసుపు రాసి బొట్లు పెట్టడం. అదేవిధంగా శనివారం నాడు అంటే శుక్రవారం నాడు రాత్రి ఆ ఇంట్లో ఎవరు నిద్రిస్తారో వాళ్ళు తల కింద నవధాన్యాలు తల కింద పెట్టుకుని శనివారం నాడు ఉదయమే ఎక్కడో ఒక ధునిలో కానీ అగ్నికి సమర్పణ చేసి ఇవ్వాలి. 3 సార్లు చుట్టూరు తిప్పేసుకుని అగ్నికి సమర్పణ చేసి ఎవరే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆ విధంగా ఒక 3-4 వారాలు చేస్తే వారికి ఇబ్బంది అనేది పోతుంది. అదేవిధంగా ఇంటికి సంబంధించి పటిక, అదేవిధంగా గుమ్మిడికాయ, ఇటువంటివన్నీ దాన్ని కూష్మాండము అంటారు. దాన్ని తీసుకొచ్చి ఇంటికి వేలాడదీయడం. అదేవిధంగా అది కూడా, దానికి కూడా ఒక విధానం ఉంది. ఎప్పుడు కట్టాలంటే ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చేసి ఇచ్చేయకూడదు. దానికి సంబంధించి మంగళవారం నాడు కట్టాలి. అదేవిధంగా గురువారం నాడు కట్టాలి. దాన్ని బెస్తవారం అంటారు, ఆ రోజు కట్టచ్చు. అదేవిధంగా శనివారం నాడు కట్టచ్చు. ఈ చూసారా మనకి కలబంద మొక్క అంటారు. ఆ కలబంద మొక్క కూడా పెట్టడం ద్వారా మనకి నెగిటివ్ ఫోర్స్ అనేది పోతుంది. అదేవిధంగా ఇంకా ప్రధానంగా కొన్ని విషయాలు ఏమిటి అంటే, మహిసాక్షి అనేది ఒకటి ఉంటుంది, పదార్థం అనేది ఉంటుంది, అంగట్లో మనకు దొరుకుతుంది.
మహిసాక్షితో ధూపం వేయడం ద్వారా నెగిటివ్ ఫోర్స్ అనేది పూర్తిగా పోతుంది. అది ధూపమా? ధూపం వేయాలి. అది అదేవిధంగా ఈ విధంగా కొన్ని విషయాలు. అదేవిధంగా చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా వారానికి ఏ రోజులు చెప్పాం ఆ రోజులు ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం. అదేవిధంగా వీలైనంత వరకు కూడా ఇంట్లో హరినామస్మరణ, లేదు అంటే మనకి చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చేసాయి అంగట్లోని దైవ చాంటింగ్ మిషన్స్ అని వచ్చాయి. ఓం నమ శివాయ అని, లేకపోతే ఓం నమో నారాయణాయ అని, ఓం మహాగణపతి అయి నమః అంటూ ఇలాంటి చాంటింగ్ మిషన్స్ ఇంట్లో పెట్టుకుని నడుస్తూ ఉండడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఆరా అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రధానంగా సాయంకాలం పూట శంఖానాదం చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ అనేది పోతుంది. శంఖమూదడం మగపిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఎవరైనా ఊదొచ్చమ్మా, ఎవరైనా ఊదొచ్చు. అదేవిధంగా ఘంటానాదం ఇంట్లో చేస్తే ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ అనేది కూడా పోతుంది. కానీ గురుగారు చాలా వరకు శంఖం మగపిల్లలే ఊదాలి, ఆడపిల్లలు ఊదకూడదు అలా. ఎవరైనా ఊదొచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే ఈ శంఖానాదం చేయడం ద్వారా ఊపిరితిత్తులు, సైంటిఫిక్గా ఊపిరితిత్తులు కూడా సంబంధమైనటువంటి రోగాలు కూడా పోతాయి. తద్వారా మన ఆరోగ్యం కూడా ఇదిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఇంటికి సంబంధించినటువంటి ఇవి దోషాలు అనేవి పోయి ఇది బాగుంటుంది. ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా ఇవన్నీ చేసినా సరే ఇంకా ఇబ్బందులు అవుతున్నాయి అనుకున్నప్పుడు చక్కగా ఒక మంచి జ్యోతిష్యుడు కానీ మంచి సాధకులు, ఉపాసకులు కన్సల్ట్ చేసి వాళ్ళకి ద్వారా పరిహారం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. శిరీష గురుగారు, మొత్తం మీద ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.